मर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे జగద్గురుం. అందరికి జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము మూడో అధ్యాయంలో ఉన్నామండి. సో మూడో అధ్యాయం మనము 11 శ్లోకాల వరకు చదువుకున్నాము. సో దాని తర్వాత మనం ఒకసారి చూద్దాము. 11వ శ్లోకాన్ని ఒకసారి స్పృశించుకుంటూ మనం మిగిలిన శ్లోకాల్లోకి వెళ్తాం. ఓకే, 11వ శ్లోకం. देवान् भावयन्तेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः శ్రేయ పరమవాప్స్యథా. ఇక్కడ మనకి పరమాత్మ చెప్తూ ఉన్నారు ఏమి అంటే, దేవాన్ భావయంతు వః, మన ఈ యజ్ఞాలు చేత మనము దేవతలని తృప్తిపరచాలి. అండ్ ఆ దేవతలు మనల్ని మన మనకి కావలసిన భోగభాగ్యాల చేత అండ్ వర్షాల చేత వాళ్ళు మనల్ని తృప్తిపరుస్తారు. ఈ విధంగా మీరిద్దరూ ఒకరినొకరు తృప్తిపరుచుకుంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఉండాలి అని చెప్పి మనకి సాయాన్ని పొందాలి అండ్ సాయాన్ని ఇవ్వాలి అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు 11వ శ్లోకంలో. దాన్ని మనము అసలు యజ్ఞాలు గురించి మనకి అసలు ఏంటి అనే దాని గురించి మనకి 10th శ్లోకం నుంచి చెప్తూ ఉన్నారనమాట. 10th శ్లోకంలో ఏం చెప్పారు అంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్విత్యే మేషవో త్రిష్ట కామదు. అంటే మన అప్పుడెప్పుడో పూర్వం మనం మనుషుల్ని పుట్టించినప్పుడే బ్రహ్మదేవుడు కూడా ఈ యజ్ఞాలు అనేది పుట్టించారు. సో ఈ యజ్ఞాలు అనేది మనుషులతో పాటు ఉండవలసినది అని చెప్పి చెప్తూ ఉన్నారట. ప్రజాపతి బ్రహ్మగారు ప్రపంచం సృష్టించిన ప్రారంభంలోనే ఈ బ్రహ్మాండం సృష్టించిన క్రమంలోనే మానవులకు వారితో పాటు యజ్ఞాలు తోబుట్టులుగా మనల్ని సృష్టించారంటండి. సో యజ్ఞాలతో కలిపి మానవులు కూడా ఒకే టైంలో సృష్టించారు. సో మీరు దీనికి యజ్ఞాల ద్వారా మీరు దేవతలకి మీరు మీరు మీ యొక్క నెక్స్ట్ అంటే ఫర్దర్ గా మీ యొక్క గ్రోత్ కావాలి అని అనుకుంటే మీరు యజ్ఞాలు అనేది తప్పనిసరిగా చేయాలి అని చెప్పి చెప్పారనమాట మనకి 10th శ్లోకంలో. అండ్ ఇది ప్రత్యేకించి ఏ జీవికి కూడా ఈ యజ్ఞాలు అనేది లేదనమాట. అంటే మనతో పాటు ఇంకా పాకేది, ఎగిరేది ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి వేటికి కూడా ఈ యజ్ఞము అనేది లేదనమాట. పైకి మనము ఎదగడానికి కంపల్సరిగా ఈ యజ్ఞం అనేది మనకి ఉపయోగపడుతుంది అండ్ మీకున్నటువంటి కోరికలను తీరుస్తుంది. ఇది మీకు కామధేను లాగా ఉంటుంది అని కూడా మనకి చెప్పారనమాట. అసలు యజ్ఞం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో యజ్ఞ రూపంలో మనల్ని సత్కర్మలని చేయమని చెప్తూ ఉన్నారనమాట. అసలు ఈ యజ్ఞం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అసలు యజ్ఞం అంటే ఓకే, అసలు ఈ యజ్ఞము అని అంటేనే మన ఏమి అని అంటే దేవతలకు కూర్చొని మనము అన్ని హోమంలోని వేసి చేయడం ఒకటే యజ్ఞం కాదు. ఆ పరమాత్మకు ప్రీతికరంగా చేయడం, ఆయనకి ఇష్టపరంగా చేయడము అండ్ పరోపకార్థమై చేయడము అండ్ లోకహితార్థమై లోకహితార్థమై చేయడము అండ్ మనము మళ్ళా ఏ కోరికలు లేకుండా ఆయన ప్రీతి కొరకు చేయడం అన్నమాట. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనం చేసే ఏ పనినైనా కూడా యజ్ఞం అనే అంటారు. సో యజ్ఞం అంటే ఒట్టి కూర్చొని మనము స్వాహాకారాలతో చేసే నెయ్యి వేసి మనం చేస్తాం కదా, అదొకటే కాకుండా మనము అన్నీ కూడా వీటన్నింటినీ కూడా మనం యజ్ఞంలోకి తీసుకొస్తారనమాట. సో యజ్ఞ రూపంగా మనం చేసే సత్కర్మలను, మనం చేసేది మంచి పనే గాని
మన గురించే కాకుండా పరోపకారం గురించి కూడా ఆలోచించి చేసేదాన్నే యజ్ఞమని అంటారనమాట. సో, దీన్ని సృష్టి ప్రారంభంలోనే చేశారు అని కూడా మనకి చెప్తున్నారనమాట. కానీ మీరింతవరకు మాకు తెలీదు గదండీ! మేము చేసుకోలేదు కదా! అనంటే చెప్పాల్సినప్పుడు ఎప్పుడో ఆయన చెప్పారు. మనము తెలుసుకోలేదనమాట. సో, ఇది అందరికీ సంబంధించినది. యజ్ఞాలను మాత్రం మనం చేసి తీరాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇది మన యొక్క కర్తవ్యం అన్నట్టు గూడా చెప్తున్నారనమాట. సో, నా ఇంకా ఈ ఈ యొ దీని గురించి స్మృతులు, పురాణాలు, వేదాలు అన్నింట్లోని గూడా రాసిందండి. మనకైతే దీనికి ఈ యజ్ఞానికి అంత ప్రాముఖ్యత ఉందా అనేది మనకి మేబీ తెలియకపోవచ్చు. కానీ ఇది మనతో పాటు అంటే ఈ జన్మలోనే గాదు, ఎప్ జన్మలకి ముందనే మనుషులను పుట్టించినప్పుడే దీన్ని సృష్టించారంట. సో, ఇది కామధేనువు లాంటిది. మీకున్న ఫస్ట్ ఆయన ఏం చెప్పారు? అసలు కోరికలే ఉండకూడదు అనన్నారు కదా! సో, కోరికలే ఉండకుండా ఒక మనిషి ఉండాలి అనంటే చాలా కష్టం. సో, దాన్ని ఆయన ఇంకా సింప్లిఫై చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఇంట్లోని. అయినా గూడా కోరికలు లేకుండా నా మీదే ధ్యాస ఉంచు అనంటే ఎన్ ఎంతైనా గూడా మనం ఉంచలేమనమాట. సో, అందుకోసం ఆయనేమంటున్నారు అనంటే, నీకు తగ్గ అంటే నువ్వు అక్కడ ఉపశమనం పొందేటట్టనమాట. ఉపశమనం పొంది ఆయన మీద ధ్యాస పెట్టేంత వరకు కావలసినటువంటి కోరికలను తీరాలి అనంటే, నువ్వు చేయాల్సింది ఈ యొక్క యజ్ఞాలు. యజ్ఞ రూపంలో నీ యొక్క పనులు. సో, ఈ విధంగా నువ్వు చేస్తే గనక నీకు ఉపశమనం లభించి, నీకు అక్కడ ఆహ్, ఆహ్, కొంచెం మనకి ఆ టైము ఉంటదనమాట. సో, ఆ టైం వల్ల మనము మన యొక్క పనులను ఈజీగా చేసుకోవచ్చు అని గూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. సో, ఆ విధంగా ఆహ్, నా దేవతలను, మనలని ఈ యజ్ఞాల ద్వారా మనకి కలిపారనమాట. సో, ఈ దేవతలెవరు అనంటే వీళ్ళెక్కడో ఉన్నవాళ్ళు కాదు. మానవుల్లోనే ఉత్తమ కర్మలు చేసి అంటే మంచి సత్కర్మలను చేసి మంచి జన్మల్లో వచ్చిన వాళ్ళే ఈ దేవతలు. సో, వీళ్ళెవరో కాదు. వీళ్ళు గూడా మీ వాళ్ళే. సో, మీకు కావలసినది అంతా గూడా ఆహ్, దీని ద్వారా మీరు పొందండి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, అది గూడా ఆయనేం చెప్తున్నారంటే దేవతలు ఇప్పుడు నేను సత్కర్మలు చేస్తున్నాను. కానీ నాకు దేవతలు ఇవ్వట్లేదు అనడానికి లేదంటండి. ఆహ్, ఈ మనకన్నా అంటే మనము ఏదైనా పని చేసుకొని వాళ్ళకి తగ్గ ఫలితం ఇవ్వమేమో కానీ, దేవతలు మాత్రము కంపల్సరీ తప్పకుండా ఆహ్, వాళ్ళు మనం చేసే దానికి ఫలితం అనేది తప్పకుండా ఇవ్వాలంటండి. సో, ఇవ్వకపోతే ఇక ఆయన అక్కడే ఉండి జాగ్రత్తగా వాళ్ళకి పనిష్మెంట్ గూడా ఇస్తారంట. సో, ఆ విధంగా నువ్వు నీ యొక్క పనిని నువ్వు పూర్తిగా చెయ్యి. నీకు ఏమి చేరాలో నీ వరకు అది తప్పకుండా చేరుతుంది అని గూడా చెప్తూ ఉన్నారనమాట. దేవాన్ భావయంతేనైనా తే దేవా భావయంతు వః. అంటే యజ్ఞాల ద్వారా మనము దేవతలకి వాళ్ళ యొక్క హవిస్సుల ద్వారా వాళ్ళకి మనము మన యొక్క ఫుడ్‌ని మనం ఇస్తాము. "తే దేవా భావయంతువః." వాళ్ళు నీకు కావాల్సినటువంటి భోగభాగ్యాలు, సుఖము అన్నీ కూడా వాళ్ళు నీకు ఇస్తారు. పరస్పరం భావయంతః. మీరిద్దరూ పరస్పరం ఈ విధంగా పరమవాప్స్యదా. ఇద్దరూ ఒకరి శ్రేయస్సుని ఒకరు కోరుకోవాలి అని కూడా మనకిక్కడ చెప్పారనమాట. సో, ఆ విధంగా మనం 11థ్ శ్లోకాన్ని ఫినిష్ చేసుకున్నాము. సో, ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, ఈ ఈ యజ్ఞాలు అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ దీనికి నిష్కామంగా జేయాలి మళ్ళా. అంటే నిష్కామంగా చెయ్యడం అనంటే మరి కోరికతో కూడా చేయమంటున్నారు గదా! అనంటే జస్ట్ ఒకసారి మనకేం గావాలి అనేది ఆయనకి తెలుసు. సో, కాబట్టి మనం చేసేదాన్ని ఒకసారి కోరుకొని వదిలేస్తే చాలు. దాన్నే అలాగా చెప్పుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆయనకి తెలిస్తే చాలు అది. ఓకే. 12థ్ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః. తైర్దత్తా న ప్రధాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సః.
ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః. అంటే ఆయన చెప్తూ ఉన్నారు ఇంకా యజ్ఞంతో సంతృప్తి పడినటువంటి దేవతలు ఇష్టాన్ భోగాన్ హివో దేవా. యజ్ఞంతో వాళ్ళు సంతృప్తి పడినటువంటి దేవతలు అన్ని కోరికలను మీకున్నటువంటి అన్ని కోరికలను వాళ్ళు ప్రసాదిస్తారు. భోగాలను అన్ని కూడా మీకు ప్రసాదిస్తారనమాట. వీటిని మీరు దాస్యంతే యజ్ఞ భావితాః మీరు అనుభవించవచ్చు. తైర్దత్త అప్రయ తైర్దత్త న ప్రధాయయ్యో యో భుంక్తే సేవ ఏవ సహ. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇప్పుడు భోగాలను మనము వాళ్ళకి అర్పించకుండా మనం తీసుకున్నట్లయితే మనము దొంగే అవుతాము అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. సో నువ్వు మళ్ళా తిరిగి వాళ్ళకి అర్పించాలన్నమాట. అంటే ఇప్పుడు వర్షం పడింది, ధాన్యం పండింది, మనము పంట వచ్చింది బాగా, మనం తీసేసుకొని తినేయడం కాదు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి మనము ఇక్కడ నుండే గ్రామ దేవతకి ఇస్తారనమాట. సో గ్రామ దేవతకి ఇచ్చి వాళ్ళకి మన యొక్క గ్రాటిట్యూడ్ చెప్పడం అనమాట. గ్రాటిట్యూడ్ చెప్పడం కానీ, లేదంటే ఫస్ట్ ఈవెన్ ధాన్యం అనే కాదు, మనము మామూలుగా ఇప్పుడే కదండి పండుగ అయింది. సో పిండి వంటలు చేసినప్పుడు కూడా ఫస్ట్ ఒక 2 వాయిలు తీసిన తర్వాత మనకి మనం తినకూడదు అనమాట. ఆ 2 వాయిలు తీసిన తర్వాత ఫస్ట్ దేవుడికి అక్కడే స్టవ్ దగ్గరే దేవుడికి ఒకసారి ఆరగించేసి మళ్ళీ మనకి ఇస్తారు కదా. సో ఇది మా అమ్మమ్మ ఎక్కువ చేస్తుంది అనమాట. సో మేము అక్కడ వెంటనే తీసి తినేసే లోపల తను మొదట్లో ఉండండి ఉండండి అని చెప్పి ఫస్ట్ ఆరగిచ్చేసి అప్పుడు మాకు టేస్ట్కి ఇచ్చేది అనమాట, ఆ పిండి కలిపినది అనమాట. సో ఆ విధంగా మనకి చిన్నప్పటి నుంచే ఇది అయితే అలవాట్లో ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే డైలీ లైఫ్ లోకి తీసుకురావాలి అని చెప్పి ఈయన చెప్తున్నారు అనమాట. సో మనం చేసే ఇప్పుడు మామూలు సత్కర్మలు అని అంటే మనం చాలా కర్మలు చేస్తూ ఉంటాము. కానీ మనము రోజు చేసే మినిమం కర్మలు ఏమి అని అంటే భోజనం చేయడం. సో ఇది లేకపోతే మనకి అవ్వదు కదా. సో ఈ భోజనం చేయడం అనేది చాలా అంటే మళ్ళీ ఒక్కసారి కూడా చేయం, 3 సార్లు చేస్తాం కదా. సో ఈ ఈ దీన్ని కూడా మనము ఒక యజ్ఞం లాగా చేయాలి అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జన్మలో ఆ భోగాలు అనేది ఎట్లా వస్తాయని కూడా చెప్తున్నారని అంటే ఇక్కడ భోగాలు అనే పదం ఉంది కదండి. దీని ద్వారా మీకు ఈ జన్మలో లభించేటువంటి కర్మ ఫలితాలు మీరు చేసిన సత్కర్మ అంటే కింద జన్మలో ఉన్నటువంటి సత్కర్మ ఫలితాలను బట్టి సుఖాలను ఇస్తూ ఉంటారనమాట దేవతలు. సో మన కర్మ ఫలితాలను బట్టి మనం చేసే సత్కర్మలను బట్టి సుఖాలను ఇవ్వాల్సింది వచ్చి దేవతలు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు భోగాలను మనకి ఇస్తూ ఉంటారనమాట. సో సత్కర్మలు ఆ సత్కర్మలు ఎలా అనంటే ఎట్లా ఇస్తారు అంటే ఈవెన్ మీ చుట్టూ ఉండే ప్రకృతి కావచ్చు, అక్కడ పడే వర్షాలు కావచ్చు, అక్కడ ఉండే చెట్లు కావచ్చు, అక్కడ ఉండే ఇంకా మీ చుట్టుపక్కల ఉండే మనుషులు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు దాని ద్వారానే వస్తాయటండి. సో ఈ ఫలాలన్నీ కూడా మీరు యొక్క పూర్వ కర్మల్ని బట్టి వాళ్ళు రాస్తారంట. సో ఆ విధంగా మీరు మీ ఈవెన్ మన శరీర అవయవాల యొక్క బలాన్ని కూడా మనం చేసే సత్కర్మలు పాత యొక్క సత్కర్మలను బట్టి మనకి మన శరీరంలో ఉండే అవయవాలు వాటి యొక్క బలాలు కూడా దేవతలు మనం చేసే కర్మలను బట్టి మన యొక్క దీన్ని డిజైన్ చేస్తారటండి. సో మనం ఎవరిని కలవాలి, ఎట్లా కలవాలి అంటే రిలేషన్షిప్ ఈవెన్ ఇవన్నీ కూడా మనం చేసేటువంటి పనులు అన్నీ కూడా మన యొక్క సత్కర్మలు అంటే పూర్వజన్మ కర్మలు. అండ్ ఇంకా ఫర్దర్ గా వస్తుంది పూర్వజన్మే కాదు. సో వాటి బట్టి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ఫలాలే కాకుండా వాటిని అనుభవించడానికి కావలసినటువంటి ఆ యొక్క ఇంటెన్షన్స్ కూడా మనకి దేవతలే ఇస్తారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు
సూర్యుడున్నాడు. సో, సూర్యుడొచ్చి మనకి వెలుగును ప్రసాదిస్తాడు. సో, సూర్యుడు వెలుగును ప్రసాదించడమే కాకుండా, మన కంట్లో ఉండేటువంటి ఆహ్, ఆ యొక్క వెలుగు రూపంలో మనం చూడగలిగే శక్తిని గూడా సూర్యుడే మనకి ఇస్తాడంటండి. సో, ఆ విధంగా ఆహ్, ఆహ్, ఇప్పుడు ఈవెన్ ఆహ్, వర్షం పడేదానికి వరుణుడున్నాడు కదా! సో, ఈ వరుణుడు వర్షం పడేదే కాకుండా మన బాడీలో వచ్చి నాలుక దగ్గర కొలువుంటాడంట. సో, అలాగా మన బాడీలో గూడా ఒక్కొక్క అంగంకి ఒక్కొక్క దేవుడు అనేది మనకి ఉందనమాట. సో, ఆయనేం చేస్తాడంటే నాలుకలో కొలువుండి ఆహ్, టేస్ట్ ఆ టేస్టింగ్ బర్డ్స్ యాక్టివేషన్ గాని, సో, కొంచెం మంది చూడండి నోట్లో ఇట్లా పెట్టిన వెంటనే పర్ఫెక్ట్‌గా చెప్తారు. సాల్ట్ ఉందా? లేదా? సరిపోయిందా? ఎంత పడతది? కొంచెం మంది చెప్పలేరు. సో, ఇవన్నీ కూడా ఈ ఎబిలిటీస్ కూడా మనకి దేవతలనేవాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది నీ యొక్క పాత సత్కర్మలను బట్టి ఆహ్, మ మీ యొక్క కర్మలను బట్టి ఇవన్నీ గూడా వాళ్ళు డివైడ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ఆహ్, మా మీకు వాళ్ళకి ఉన్న రిలేషన్‌షిప్ అనేది ఉంటది అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో, ఇంకా ఏం చెప్తున్నారనంటే సో, లేదు మేము గదా పంటలు పండించుకుంటున్నాము. వాళ్ళు జస్ట్ వర్షమే గదా పడనిస్తున్నారు. సో, ఆ వర్షం లేకపోయినా గూడా మాకు పండుతుంది గదా! మాకు ఇట్లా చెరువులో నీళ్లున్నాయి. సో, చెరువులో నీళ్లేసి మేము పండించుకుంటున్నాము. లేదంటే ఈ బావిలో నీళ్లున్నాయి. దాని ద్వారా మేము పండించుకుంటున్నాం అంటే, దాంట్లో నీళ్లెక్కడి నుంచొచ్చాయి కదండీ! సో, ఆహ్, దాంట్లో నీళ్లు మళ్ళా వర్షం పడితేనే వచ్చాయి. సో, ఆ వర్షం నువ్వు ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నావనమాట. సో, ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలనమాట. సో, వాళ్ళ యొక్క పర్మిషన్ లేనిదే మనం ఏమి చేయలేము అని కూడా చెప్తూ ఉన్నారనమాట. మళ్ళా ఇంకా ఏం చెప్తున్నారు అనంటే ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు గూడా కొంత మేరకు కలుస్తాయి. సో, ఇప్పుడు కలియుగము ఇంకా ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవించాలి అనే స్టేజ్‌కి మనం వచ్చేసామనమాట. సో, ఎప్పుడో చేసినవి కదా! నేను అప్పుడెప్పుడో మంచి పనులు చేశాను. సో, నా లైఫ్ బావుంది అని అనుకోని ఇప్పుడు నువ్వు చెడ్డ పనులు అట్లా చేస్తే నీకు మంచిగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు చేసేది గూడా నీ లైఫ్‌ని ఎఫెక్ట్ అనేది ఉంటదనమాట. సో, అది పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మేరకనమాట. సో, నువ్విప్పుడు సగం అనుభవిస్తావు. నెక్స్ట్ జన్మలో సగం అనుభవిస్తావు అన్నట్టనమాట. సో, ఆ విధంగా నీ యొక్క బలాన్ని గాని, ఈ ప్రకృతిని గాని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బలం, బుద్ధి ఇవన్నీ గూడా, ఇవన్నీ గూడా నువ్వు మళ్ళా సేవ చేయడానికి వాడితే నీకు మళ్ళా అది ఇంకా బెటర్ అయ్యి వస్తదనమాట. సో, ఆ విధంగా మనము వాడినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది. లేదు అనంటే నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా, నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత డబ్బులున్నా గూడా లేదు. ఎన్ని జేసినా గూడా నిన్ను దొంగనే అంటారనమాట. సో, నువ్వు చేసేదాన్ని నీకు వచ్చేదాన్ని నువ్వు తీసుకుంటూ ఉండాలి. దాన్ని వాళ్ళకి ప్రేమతో మనము పరస్పరం లోకహితార్థమై బయట వాళ్ళకి పరోపకారార్థమై మనము హెల్ప్ చేస్తూ మనం తీసుకున్నట్లయితే అండ్ ఎప్పుడూ గూడా మనకి రామార్పణం, కృష్ణార్పణం అని మనము మనసులో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండి మనము చేయగలిగితే అది మనకి మంచిది. అలా చేయలేకపోతే నువ్వు దొంగే అవుతావు. అది నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నా సరే. సో, నువ్వు ఎంత ధనవంతుడివైనా, రాజైనా, ఎంత విద్యావంతుడివైనా గూడా నువ్వు దొంగనే అనిపించుకుంటావు. సో, ఈ దొంగ దీనికి శిక్ష అనేది కంపల్సరీ ఉంటుంది. సో, నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఎలా చెయ్యాలి చెప్తున్నారు. ఎలా చెయ్యొద్దు అని గూడా మనకి చెప్తూ ఉన్నారనమాట ఈ శ్లోకంలో. ఓకే. ఆహ్, 13థ్ శ్లోకము. యజ్ఞశిష్టాసినः సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపం యో పచన్యాత్మకారణాత్. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమంటే యజ్ఞశిష్ట సినస్తంతో. ఇట్లా నువ్వు ఈ విధంగా చేసినటువంటి అంటే నువ్వు ఫస్ట్ ఆహ్, ఆహ్, ధాన్యం పండింది. నువ్వు ఫస్ట్ ఒక ఒక పిడికుడైనా ఎక్కువ గూడా ఆయన అడగట్లేదు. జస్ట్
ఒక్క పిడికెడైనా గూడా సమర్పించి థాంక్ యూ ఫర్ గివింగ్ అని చెప్పి మన గ్రాటిట్యూడ్‌ని తెలుపుకుంటూ మనం గనక చేసినట్లయితే అలా వచ్చినది మనకేమవుతుందంటే యజ్ఞశిష్ట అని అంటారంటండి. యజ్ఞశిష్ట అనంటే యజ్ఞం నుంచి వచ్చిన ప్రసాదంగా మారిపోతుందనమాట. యజ్ఞం నుంచి వచ్చిన ప్రసాదము అమృతంతో సమానమనమాట. మామూలుగా మనకి పూజలు, వ్రతాలు చేసినప్పుడు వచ్చే ప్రసాదం కన్నా యజ్ఞం నుంచి వచ్చే ప్రసాదము ఇంకా అమృత తుల్యం అని అంటారనమాట. సో, అది ఇంకా మంచిది అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో, అది నీకు ఇంక ఎంత ఉన్నా గూడా నీ దగ్గర ఇప్పుడు ఒక 1000 క్వింటాలుంది. సో, 1000 క్వింటాల్‌కి నువ్వు జస్ట్ ఇచ్చింది ఆయనకి ఒక్క 1 కేజీ. సో, అది చాలు. సో, అది మనసులో ఉండాలనమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది, భావం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఆయన ఏం చెప్పినా కూడా భావం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, మనం మళ్ళా ఇచ్చేసావా, పెట్టేసావు కదా! మిగిలినవి చేసేసేయి అని కాకుండా ఒక క్షణం అనమాట. ఒక క్షణం. నువ్వు నాకు ఇంత ఇచ్చావు. సో, దీనికి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను. నేను నా దగ్గర ఇంతుంది గాబట్టి నేను ఇంతవరకు నేను యూజ్ చేసుకుంటాను. అండ్ ఈ కొంచెము నేను ఎవరికైనా ఇస్తాను. అండ్ పరోపకారార్థం, లోకహితార్థం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనము ఎంత చేసుకున్నా గూడా కొంచెం పక్కనింటోళ్ళకి, పనామెకి అండ్ ఆహ్, ఫ్రెండ్స్ పిల్లలు, పాపం పిల్లలకి ఒక బాక్స్ పెట్టేది, 2 బాక్సులు పెట్టేది, వాళ్ళు ఫ్రెండ్స్‌కి అన్నట్టు. సో, ఇవంతా జస్ట్ ఇట్లా మనకి యొక్క రిలేషన్‌షిప్ కూడా బలంగా అవుతుంది. అండ్ మనము ఇంకొకరికి ఒక ముద్ద పెడితే మనకి కడుపు నిండుతుందనమాట. సో, తింటే కడుపు నిండేది వేరు. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, నువ్వది అనుభవించు అని గూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకా చెప్తూ ఉన్నారు ఏమి అనంటే, ఎవరైతే యజ్ఞాలను చేసుకొని వారికి హితమైనటువంటి యజ్ఞకర్మల్లో అండ్ ఈ పుణ్యకర్మల్లో పుణ్యకర్మలతో దేవతలను సంతృప్తిపరిచి ఆ అన్నాన్ని భుజిస్తారో వాటిని ప్రసాదంగా ఆహ్, ఆహ్, వ అంటే ఆ యజ్ఞాల వల్ల వచ్చిన శిష్టాన్ని దాన్ని ప్రసాదంగా అనుభవిస్తారో దాని వలన వచ్చే భోగభాగ్యాలను దానివల్ల వచ్చే భోగభాగ్యాలను ఎవరైతే ప్రసాదంగా భావించి ప్రసాదంగా భావించి అనుభవిస్తారో అలాంటి వాళ్ళని గురించి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. అది తినేవాళ్ళు అమృతం తాగిన వాళ్ళతో సమానము. అండ్ వాళ్ళు దేవతలు లాంటి వారు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ వారికి ఏ పాపాలు గూడా ఉండవటండి. అన్ని విధాలైనటువంటి పాపాలు దూరంగా వెళ్ళిపోతాయి అని కూడా చెప్తూ ఉన్నారనమాట. దీనికి ఆ! దీనికి భిన్నంగా అంటే నాది నేను చేసుకున్నాను. నేను నాది తింటాను. నేను చేసుకున్నాను కాబట్టి నేను తింటాను. నేను మా అత్తగారికి పెట్టను. మా తోటికోడలికి పెట్టను. నేనెందుకు పెట్టాలి అని అనుకున్నామనుకోండి. సో, వాళ్ళ పరిస్థితి ఏమి అనంటే ఇక్కడ చెప్తా ఉన్నారు. భుంజతే తే త్వగం పాపం ఏ పచన్యాత్మ కారణాత్. అంటే ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏమి అనంటే అలా చేసేవాళ్ళకి యజ్ఞరూపంగా తమ పనులను చేసుకునేవాళ్ళు, తమ కోసం పనిచేసేవాళ్ళు, తమ కోసం వండుకునేవాళ్ళు అండ్ అభివృద్ధి కోసం మాత్రమే మన కోసం మాత్రమే మనం జీవించి ఉంటాము. మన కోసం మాత్రమే మన పనులను మనం చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు ప్రతినిత్యం చేసే భోజనం గాని, ఏదైనా గూడా ప్రాణులకు మిగిలిన ప్రాణులకి హింసని కలుగజేసేవాళ్ళు వీళ్ళంతా గూడా భుంజతే తే త్వగం పాపం. అంటే వాళ్ళు పాపాన్నే తింటున్నారు అండ్ పాపాత్ములుగానే అయిపోతారు అని గూడా చెప్తూ ఉన్నారనమాట. సో, అదేంటి అలాగా? నేను గదా! నాకున్నది నేను చేసుకున్నాను. సో, నా మా ఇంట్లో బియ్యముంది. సో, నేను వండుకున్నాను. నేను వెరైటీగా చేసుకున్నాను. సో, నేనే తింటాను. నేను తినకుండా మిగిలిన వాళ్ళకి ఎందుకివ్వాలి అని ఆహ్, అనుకున్నామనుకోండి. సో, దానివల్ల ఏమేమి వస్తాయి అని గూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో, ఏమంటే మనము ఈ చేసే వంట వలన ఎగ్జాంపుల్ వంటగా తీసుకుంటే మనం ఈ చేసే వంట వలన 5 రకాలైనటువంటి పాపాలు అనేది వస్తదటండి. సో, అదేమి అంటే ఖండని, పేషని, కుల్లి, ఉదకుంబి, మార్జని.
అనేటువంటి ఈ 5 రకాల పాపాలు మనకి వండిన వలన వస్తుందంట. సో, అంటే మా ఇంట్లో నేను వండుకున్నాను. నాకున్నది వండుకున్నాను. సో, నేనేమి దొంగతనం చేయలేదు. నేను తెచ్చుకొని కొనుక్కొని తెచ్చుకొని నేను చేసుకున్నాను గదా! ఇవన్నీ నాకెందుకు అని అంటారేమో. అది ఎట్లానంటే ఈ 5 రకాల పాపాలు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే హ్మ్. ఇప్పుడు మనము ఇప్పుడు గిన్నెలున్నాయి. వాటిని క్లీన్ చేయాలి కదండీ! సో, క్లీన్ చేసినప్పుడు కొన్ని సూక్ష్మజీవులు గాని, కొన్ని యొక్క ఫ్లైస్ ఇవన్నీ గూడా దాని మీద ఉంటాయి గదా! సో, వాటిని చంపేస్తాం మనకు తెలియకుండానే. సో, ఆ విధంగా కొన్నొస్తాయంట. అండ్ నీళ్ళని తెచ్చుకుంటాం. సో, వంట చేయాలంటే వాటర్ కావాలి కదా! ఆబ్వియస్‌లీ. అప్పుడంటే ఇంక చెరువులో నీళ్ళు అట్లా తెచ్చుకునేవాళ్ళము. సో, ఇప్పుడైతే మనకి ఫిల్టర్‌లోనే అట్లా వచ్చేస్తుందనుకోండి. ఈ చెరువులో నీళ్ళని తెచ్చుకునేటప్పుడు గూడా, అక్కడ గూడా చాలా జలచరాలుంటాయి. చాలా ఉంటాయి గదా! సో, ఫ్లైస్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి మన వలన. సో, అలాగా. అండ్ ఉడకపెట్టినప్పుడు గూడా మనకి గాలిలో తెలియకుండానే చాలా ఉంటుంది గదా! సో, దాని వలన గూడా ఇబ్బంది పెట్టిస్తాము. అండ్ అప్పుడైతే నేను అప్పటికి, ఇప్పటికి కంపారిజన్ జెప్తాను. సో, అప్పటిది ఫస్ట్ జెప్తున్నాననమాట. అప్పుడైతే మనము తిరగలి అండ్ రోలు ఉండేది గదా! సో, వాటి ద్వారా చేసినప్పుడు గూడా గాల్లో ఉండేది. దాంట్లో పడినప్పుడు గానీ, దాన్ని చంపేయడం గానీ, ఈవెన్ దోమలు సో, ఇవన్నీ గూడా మనకి చేస్తాం. సో, అప్పుడు గూడా ఇబ్బంది పెడతాం. అండ్ కూరలు కట్ చేసినప్పుడు, అండ్ మంట వెలిగించినప్పుడు మంట వెలిగించినప్పుడు గూడా మనకి ఇది జరుగుతుందనమాట. సో, ఇవన్నీ తెలిసినా గూడా మనము ఇవన్నీ తెలుసు మనకి. అటు ఇటుగా. పూర్తిగా తెలియకుండా గాదు. కొంచెం తెలుసు. సో, అయినా గూడా మనమేమి పట్టించుకోము. చేసేస్తామనమాట. వీటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఎన్ని ప్రాణాలు పోతాయో గూడా మనకు తెలీదు దీంట్లో. సో, దీన్ని యజ్ఞ రూపంలో మనం చేయాలి అని అనుకుంటే దీనికి ప్రాయశ్చిత్తం ఏమి అనంటే యజ్ఞ రూపంగా చేయడం అనమాట. సో, ఇక్కడ మంట వెలిగించడం గూడా ఆహ్, ఆహ్, ఈ అగ్నిహోత్రం అంటారు గదా! మంట వెలిగించడాన్నే అగ్నిహోత్రం అంటారనమాట. దీన్ని మునులు, ఋషులు చేయరండి అందుకోసమనే. ఇది మంట ఆహ్, ఈ అగ్నిహోత్రం చేయకుండా వాళ్ళకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు మాత్రం అది గూడా 3 ఇళ్ళకే వెళ్ళి వాళ్ళు ఏం పెడితే అదే తింటారనమాట. అండ్ కొంచెం మంది అయితే ఆహ్, కందమూలాలను తిని బతుకుతారు. కొంచెం మంది వచ్చి అపర్ణ అని మనకి ఉంది కదా! అమ్మవారి నామం. అపర్ణ అంటే ఎండుటాకులను ఆవిడ తపస్సు చేస్తుంది. సో, వీటిని అసలు ఆహారం సంపాదించడం ఈక్వల్స్ టు ఏదో ఒక పాపం చేయడమే అంతే. సో, మనము ఆహారాన్ని తింటున్నాము అనంటే దాని వలన చేసేటువంటి పాపాలని గూడా మనం భుజిస్తున్నట్టే లెక్క. సో, ఇవన్నీ మనకి రాకూడదు అనంటే ఇవన్నీ మనకి రాకూడదు అనంటే మనమేం చేయాలి అనంటే ఆహ్, ఫస్ట్ తినే ముందర మనము ఆయన కోసం చేస్తున్నాను నేనిది. సో, ఆయనకి ప్రసాదంగా పెట్టి మళ్ళా నేను తింటాను. సో, ఈ ఒక్క ముద్ద ఆయనకి ప్రసాదంగా నేను పెడతాను. అదే ఆ అవేర్‌నెస్‌తో గనక మనముంటే, మనకి ఈ పాపాల్లో అన్ని పాపాల్లో కాదంటండి. మళ్ళా సగం పాపాలు మాత్రమే రావంట. మిగిలినవి మళ్ళా వస్తుందనమాట. ఇంకా దాన్ని గూడా ఎట్లా అనంటే, మిగిలిన పాపాలన్నీ పోవడానికి దీనికి కూడా ఒక 5 రకాలటువంటి యజ్ఞాలు ఉన్నాయి అని ఇంకా పైన శ్లోకాల్లో చెప్తారు. సో, ఇక్కడ గూడా మనం ఒకసారి జస్ట్ పైగా తెలుసుకుందాము. దేవయజ్ఞము అండ్ పితృయజ్ఞము, నృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అండ్ భూతయజ్ఞము అని 5 రకాలటువంటి యజ్ఞాలున్నాయి. ఈ యజ్ఞాల ద్వారా నువ్వు చేసినటువంటి ఈ తెలిసి చేసినవి కాదు, తెలియకుండా చేసినటువంటి పాపాలని పోగొట్టుకోగలవు అని చెప్తున్నారు. ఈ దేవయజ్ఞం అంటే మనందరికీ తెలిసిందే. హోమాలు, యజ్ఞాలు మనం చేస్తూ ఉంటాం కదా! సో, చండీ హోమం అని అండ్ దేవతల పూజలు, ఈ ఆయుష్ హోమం అని ఇవన్నీ చేస్తూ ఉంటాము. అవి దేవయజ్ఞాలు. అండ్ పితృయజ్ఞాలు అంటే మనం తర్పణలు అవి ఇస్తాం కదా! మామూలుగా 1 ఇయర్ లోపలైతే ఎవ్రీ మంత్ ఇస్తాము. 1 ఇయర్ తర్వాతయితే ఇయర్లీ వన్స్ అనేటట్టు ఇస్తాము. అండ్ మొన్నే మనము ఈ సంక్రాంతికి కూడా ఇచ్చాం కదా! సో, అవి తర్పణలనమాట. అండ్ నృయజ్ఞము అంటే అతిథి పూజ.
సో వచ్చిన అతిథికి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించడం అనమాట. సో ఇది కూడా మనము మోస్ట్లీ చేస్తూ ఉంటాం అనమాట. సో అతిథి ఎట్లాంటి వాడు వచ్చినా, అందుకే మనకి ఇక్కడి నుంచే వచ్చిందండి. నీకు శత్రువు అయినటువంటి వాడు వచ్చినా కూడా నువ్వు వాడిని సంతృప్తిపరిచి పంపించాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి వచ్చి బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే ఈ వేదాలు యొక్క అధ్యయనము అండ్ బుక్స్ చదవడము అండ్ పారాయణాలు చదవడం, పారాయణాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా ఫోర్త్ది బ్రహ్మయజ్ఞంలోకి వస్తుందంట. అండ్ ఇంకొకటి వచ్చి భూతయజ్ఞము. భూతయజ్ఞము అంటే ఈ ప్రాణులకి మనము అంటే ఈ పిచ్చుకలు, ఆ కాకులు, వీటన్నిటికీ కూడా మనము మనకి తోచినంతలో ఫుడ్డుని ఇవ్వడాన్ని భూతయజ్ఞం అని చెప్పి అంటారంట. సో ఇవన్నీ కూడా మనము చేయాలి. సో ఇవన్నీ చేస్తే అప్పుడు నీకు నువ్వు చేసిన దాంట్లో సగం అయినా పోతుంది. సో పరోపకారము మనము ఆ ఆ, చేయాలి అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట ఈ శ్లోకంలో. సో ఈ యజ్ఞాలు అనేది ఆ నువ్వు ఒక్కడవే వండుకొని నువ్వు ఒక్కడవే తినేయడం కాదు, మిగిలిన వాటికి కూడా పెట్టు అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో లేకపోతే నువ్వు పాపాత్ముడు అయిపోతావు అండ్ పాపాలనే తింటూ మళ్ళా దాంట్లోనే చుట్టుకొని ఉండిపోతావు అని కూడా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే, సో మీరు అప్పుడు అప్పుడు కాబట్టి దంచినప్పుడు ఆ ఆ, ఉన్నాయి. అండ్ అప్పుడు కాబట్టి ఇంకా ఇవన్నీ ఇప్పుడు అయితే మాకు ఫిల్టర్ లోనే వచ్చేస్తాయి వాటరు అండ్ బియ్యము అవన్నీ కూడా మనకి మేము కొనుక్కుంటాము, చక్కగా వచ్చేస్తాయి అని అనుకుంటామేమో. కానీ ఇక్కడ ఆ ఇప్పుడు ధాన్యం పండించినప్పుడు మనం అలా లెక్కేసుకుంటే, ధాన్యం పండించినప్పుడే మామూలుగా అప్పుడైతే ఈ పక్షులు అవన్నీ తినగా మిగిలినటువంటి ధాన్యమే ఇంటికి వచ్చేదంటుంది. సో ఇప్పుడైతే మనం అవి కూడా తినకుండా, పురుగులు కూడా తినకుండా మనం ఈవెన్ పురుగు మందులు వేసేస్తున్నాము. అండ్ చిలుకలు, పక్షులు, పావురాలు ఇవేవి తినకుండా కూడా మనము ఆ ఒక్కొక్కటి నెమ్మదిగా మనకే తెలియకుండా తీసేస్తాం కదండి. సో ఇవన్నీ కూడా ఉమ్, దీని లెక్కలోకే వస్తాయి అన్నమాట. సో మనము అందుకోసమని ఇంకా మన బియ్యం ఒక్కటే చేయడం అనేదే కాదు, ఇంకా ధాన్యం పండించడంలోనే మనము ఈవెన్ ఆ పురుగులు చనిపోవడానికి కావలసినటువంటి ఈ యొక్క ఆ చేయడమే కాకుండా మనం ఈవెన్ మనకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది కదా ఈ పురుగుల మందుల వలన. సో అంతవరకు మనం వెళ్ళిపోయాం. సో దాన్ని మించి కూడా మనం ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం అనమాట. అంటే సూక్ష్మజీవుల్ని ఈ యొక్క బ్యాక్టీరియా వీటిని చంపడమే కాకుండా ఆ బ్యాక్టీరియాలో కూడా మంచి బ్యాక్టీరియాని కూడా చంపేటువంటి స్టేజ్కి వచ్చేసాం అనమాట. సో ఈ విధంగా కూడా మనం వచ్చేసాము. అండ్ లేదు, నేను అప్పుడైతే సరస్సుల్లో నీళ్లు తెస్తారు, ఇప్పుడైతే ప్యూరిఫైడ్ వాటర్ కదా ట్యాంకులో వస్తుంది, నేనేం చెయ్యట్లేదు, అంతా అది ప్యూరిఫై అయిపోయి వస్తుంది కదా అని అంటే మళ్ళా అక్కడ కూడా నువ్వు నువ్వు తెచ్చుకున్న వలన అదే ప్యూరిఫై చేసి, అంటే ఇంకా ఎక్కువ వాటిని ఇబ్బంది పెట్టి మనము ఆ వాటర్ ని మనము తీసుకొస్తున్నాం. సో ఈవెన్ లైజాల్ ఇంట్లో వాడే మామూలుగా ఫ్లోర్ క్లీనర్ కానీ టాయిలెట్ క్లీనర్ ఇవన్నీ కూడా ఆ మనకి వాడుతున్నాము. సో ఆ వాటర్ ని కూడా ఈవెన్ మనము క్లీన్ చేసుకున్న ఆ వాటర్ ని మొక్కలకి వేస్తే మొక్కలు చచ్చిపోతాయి అనమాట. అంత మంచి వాటర్ కాదనమాట అది. సో అలాంటి ఆ కంటామినేషన్ వాటర్ అయిపోతుంది అది. సో ఆ విధంగా మనము అంత దారుణంగా ఇప్పుడు ఉండే దానికి చాలా కెమికల్స్ ని యూజ్ చేసేస్తున్నాం అనమాట. సో అలా కాకుండా మళ్ళా ఇక్కడ ఎట్లానంటే నువ్వు ఆ, ఈ ఈ భూమికి సారవంతమైనటువంటి నీ ఇంట్లోంచి వెళ్ళే వేస్టేజ్ కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట ఆ ఎర్త్ అనేది. సో ఆ లెవెల్లో నువ్వు పెంచుకోవాలన్నమాట. సో అక్కడ కూడా అది కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు తెలిసింది, ఆ మనం ఏ స్టేజ్కి వచ్చేసామనంటే మనకి మామూలుగా ఈ యొక్క ఆటం బాంబులు ఉంటాయి కదా, అదే ఇవి పడినప్పుడు ఏ మనిషి కూడా జీవించేదానికి వీలు లేదటండి. కానీ ఆ ఒకే ఒక్క జీవరాశి మాత్రం ఎట్లాంటి కండిషన్ లోనైనా కూడా జీవిస్తుందట. సో అది ఏది అని అంటే బొద్దింక అంటుంది. సో వాటిని కూడా మనం తరిమేస్తున్నాము. సో అలాంటి వాటిని కూడా మనం వాడుతున్నాం అనమాట. సో నా ఇల్లు నీట్ గా ఉంటది అని అంటే దానికి నువ్వు ఆ ముందర అన్ని ఈ క్లీనింగ్ పర్పస్ లో వాటిని చంపేస్తున్నావు కదా. సో అలా చంపకుండా అది కూడా ఇప్పుడు అన్ని అన్ని కూడా
నేచురల్‌గా ఫార్మింగ్ అనేది, మళ్ళా నేచురల్‌గా ఇవన్నీ వచ్చాయి కదా! సో, వీటినన్నిటిని గూడా మనం ఆహ్, ఫాలో అయ్యి చేస్తే గూడా బావుంటదనమాట. ఫ్లోర్ క్లీనర్ గూడా నేచురల్‌గా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ గూడా చేస్తే కూడా చాలా మంచిది. అండ్ చేయాలి అని గూడా మనకిక్కడ చెప్తున్నారు. సో, నువ్వు చేసే ప్రతి పని యజ్ఞరూపంగా ఉండాలి అని గూడా మనకి చెప్తున్నారు. అండ్ వాళ్ళు దేవతలకు స్వీకరించాలి అని గూడా చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఫస్ట్ మనము ఇచ్చి వ తర్వాతే మనము తీసుకోవాలి. అండ్ మనం తినే ఇప్పుడు మనం చేసే భోజనంగా నుంచి మనం చేసే ప్రతి పని అండ్ ఏది వచ్చినా గూడా ఈశ్వరార్పణం. ఆయనకి ఒక ముద్ద పెట్టి ఈవెన్ నువ్వు పెట్టలేకపోయినా అంటే నువ్వు అప్పుడు మామూలుగా హరే కృష్ణలో ఉంటారు గదండీ! సో, వాళ్ళైతే ప్రతీది వాళ్ళు చేసింది ప్రతీది గూడా ఫస్ట్ దేవుడికి పెట్టి తింటారు. సో, అట్లా నువ్వు చేయలేకపోయినా కనీసం నువ్వు కంచం మీద కూర్చున్నప్పుడైనా గూడా ఫస్ట్ ముద్ద తినే ముందర నువ్వు కొంచెం ఆ యొక్క గ్రాటిట్యూడ్ అనేది నీ మనసులో ఉండాలి. అండ్ ఆయన్ని తలుచుకుంటూ తింటే గూడా నీకు ఈ ఈ యొక్క 5 రకాలటువంటి పాపాలు గూడా నీకు రాకుండా ఉంటాయి అని గూడా చెప్తూ ఉన్నారనమాట. సో, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి మనం చేసింది ఏదైనా సరే. అండ్ అన్నిటిని గూడా మనతో పాటు వచ్చే ఉన్నాయి అనేది మనం ఆహ్, యాక్సెప్ట్ చేయాలనమాట. సో, అలా అని పురుగులున్నవి తినమంటారా? ఆహ్, అనంటే అట్లా గాదు. సో, ఆహ్, ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమి అనంటే ఆహ్, పరోపకారం. అంటే అది రాకుండా చూసుకోవాలి. ఇక్కడ నీ కర్మను చెయ్యొద్దు అని చెప్పట్లేదనమాట. సో, దాన్ని కర్మలుగా చెయ్యి అని చెప్తూ ఉన్నారనమాట. సో, ఏమి అనంటే ఇక్కడ మనకి ఆయన చెప్పేదేమి అంటే ప్రతి కర్మని యజ్ఞరూపంగా చెయ్యి. అండ్ నువ్వు చేసే కర్మల్ని కరెక్ట్‌గా చెయ్యి అని గూడా చెప్తున్నారు. అండ్ ఫుల్‌ఫిల్‌గా చేయాలి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. భావం అనేది ఇంపార్టెంటు అని గూడా చెప్తున్నారనమాట. అండ్ ఈ యొక్క యజ్ఞాలను మళ్ళా అంటే ఇవి చేసుకునేది మాత్రము మళ్ళా అందరికీ అవ్వదంటండి. సో, ఇది ఎట్లా అనంటే కొంచెం మందికే అవుతుంది. అదెలాగంటే ఇప్పుడు మనుషులుగా పుట్టిన వాళ్ళకి మాత్రమే అవుతుందిది. సో, మనకి ఉండే జీవరాశుల్లో 3 రకాలుగా మనం చేసుకుంటే ఒకటి దేవతలు, ఒకటి మనుషులు, ఇంకొకటొచ్చి ఆహ్, సారీ మిగిలిన అన్ని జీవరాశుల్ని కలిపి ఇంకొకటి కింద వేసుకుంటే గనక ఈ పశుపక్షాదులు అండ్ ఈ ఈ ఫ్లై అయ్యేవి అండ్ ఈదేవి ఇవన్నిటిని గూడా. సో, వేసుకుంటే ఈ మూడిట్లోని చేయాల్సింది యజ్ఞం అనే ప్రక్రియ మాత్రము ఉండేది మనుషులకి మాత్రమే. సో, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ దీన్ని ఇంకా ఏం చెప్తున్నారు అనంటే దేవతలకి యజ్ఞం చేసే యొక్క అధికారం లేదంటండి. సో, మనుషులకి మాత్రమే ఉంది. సో, మనుషుల్లో గూడా నువ్వు పుట్టినప్పుడు చేయలేవు. సో, చిన్నప్పుడు చేయలేవు. సో, ముసలైపోయినాక చేయలేవు. సో, కాబట్టి నీకుండే ఆ తక్కువ సమయాన్ని నువ్వు కరెక్ట్‌గా వినియోగించుకో అని కూడా మనకి దీని ద్వారా చెప్తూ ఉన్నారనమాట. సో, అండ్ ఈ పరమాత్మకు అర్పణ చేసేది ఆ బుద్ధిని మాత్రం నువ్వు పెంచుకో. అండ్ దీన్ని ఆహ్, నీ శక్తి మేరకు చెయ్యి. అండ్ నీకు శక్తి లేకుండా చేయమని గూడా చెప్పటం లేదాయన. నీ నీ శక్తి ఎంతవరకో అంతవరకే చెయ్యి. సో, అంతవరకు అనంటే ఇప్పుడు ఆహ్, అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. కానీ మనం విని మనం చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది. సో, అండ్ మన బాడీ కూడా సపోర్ట్ జేయాలి. ఈవెన్ ఉపవాసాలు గానీ, లేకపోతే ఇంకేదైనా గూడా కానీ ఈవెన్ పంచేది గానీ ఏదున్నా గూడా వాళ్ళంతిచ్చారు నేను గూడా అంతివ్వాలి. అట్లా పోటీ పడకుండా నీ యొక్క శక్తి మేరకు నీకు ఏదనిపిస్తే మనసుకి అది ఏది చేసినా ఇంత కొంచెం చేసినా మనస్ఫూర్తిగా చెయ్యి. అండ్ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ నీ యొక్క ఒట్టి డబ్బులతోనే మనము పరోపకారం చేయక్కర్లేదు. ఈవెన్ మన యొక్క ఫిజికల్ బలంతో చేయొచ్చు. అండ్ మెంటల్ ఎబిలిటీస్‌తో చేయొచ్చు. అండ్ అక్కడ ఈవెన్ గుడికెళ్ళి తొడవడం గానీ, ప్రసాదం పెట్టడం గానీ, లేదు కొంచెం ఉన్నప్పుడు సాయం చేయడం గానీ ఇవన్నీ గూడా నీకు చేయొచ్చనమాట. సో, ఇవన్నీ గూడా మంచి లెక్కలోకి ఒస్తాయి. అండ్ సత్కర్మ గురించే మనకి ఈ భగవద్గీత అంతా చెప్తుంది. సో,
నువ్వు చేసే పనులు ఇవి. నువ్వు చేసే దాంట్లో ఇవి. అంటే మనం రోజువారీ ఎంత సత్కర్మలు చేసినా కూడా మనం తినడం అనేది కంపల్సరీ చేయాలి. సో, ఈ తినడం అనే దాంట్లో ఈ 5 అనేది ఈ 5 రకాల పాపాలు వస్తాయి. సో, ఈ పాపాలు కూడా నీకు రాకుండా ఉండాలి. ఇది కూడా సత్కర్మగా అయిపోవాలి అనంటే నువ్వు ఈ విధంగా చేస్తే నీకిది కూడా సత్కర్మగా అయిపోతుంది అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇది నెక్స్ట్‌ది స్టార్ట్ చేస్తే ఇంకా అవ్వదండి. సో, ఎండింగ్ ప్రేయర్‌తో క్లోజ్ చేసి జ్యోతి. తర్వాత యాడ్ చేసేవాళ్ళు యాడ్ చేస్తారు. ఓకే. అయితే ఎండింగ్ ప్రేయర్ అండి. ఓకే. योगीशं सच्चिदानन्दं वासुदेवं रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सर्वं श्रीकृष्णार्पणमस्तु।